మనకు ఎత్తైన కొండల మీద నుంచి వాటర్ అయితే రావడం జరుగుతుంది. వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు అయితే చాలా ఫ్లోటింగ్ అయితే ఉంటుంది. చూసారు కదండి, మనకి దారి ఏ విధంగా ఉందో చూసుకోండి. అన్ని రాళ్ళు అన్ని అయితే. హలో, హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానుక్షణం సంతోష్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మిమ్మల్ని అందరిని ఒక మంచి వాటర్ ఫాల్స్కి అయితే తీసుకురావడం జరిగింది. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండల్ రాయికల్ అనే వాటర్ ఫాల్స్కి అయితే తీసుకురావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనకి ఎత్తైన గుట్టల మీద నుంచి మనకైతే వాటర్ పడుతూ ఉంటాయి. సో చూడండి, మనకు ఎంత పెద్దగా కనబడుతుందో చూడండి. ఎత్తైన కొండల మీద నుంచి మనకైతే వాటర్ ఫాల్స్ అయితే కనబడుతుంది. ఒకసారి చూడండి, చాలా బాగుంది. నేచర్ అయితే చుట్టూ చాలా అంటే చాలా బాగుంది. ఇగో ఈ ప్లేస్ నుంచి అయితే మనం వెళ్ళాలి. మేము మన ఎర్లీ మార్నింగే వచ్చాము కాబట్టి చాలా మంది అయితే కనిపించడం లేదు. సో ఒక 10-11 అయిన తర్వాత చాలా మంది వస్తారు కావచ్చు మేబీ. సో ఇక్కడ నుంచి చూడండి, ఎత్తైన కొండలు ఎంత మంచిగా కనబడుతుందో. అలా ప్రకృతి అందాలను చూసుకుంటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. అందుకే కొన్ని వందల కిలోమీటర్లు దాటి వస్తూ ఉంటారు. ఇక్కడి నుండి వెళ్తుంటే చల్లటి గాలి, చుట్టూ ఎత్తైన కొండలు, ఒక ఆనందం కోసం వెతుక్కుంటూ వెళ్ళడం, ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. చిన్న రోడ్డు అంటే ఇది మనకు రోడ్డు లాగా కూడా లేదు. చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో. మన తెలంగాణలో ఎన్నో జలపాతాలు ఉన్నాయి. అందులో ఒకటి కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం రాయికల్ గ్రామంలో ఉన్న జలపాతం. వర్షాకాలం వచ్చిందంటే చాలు వాటర్ ఫాల్స్ అన్ని సందర్శకులతో నిండిపోతుంటాయి. ఈ రాయికల్ వాటర్ ఫాల్స్ ఎత్తైన కొండల మీద నుండి నీరు ఒక్క దగ్గరికి చేరడం ఆనందంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి వస్తూ ఉంటారు. అలాగే మన ఛానల్లో భీమునిపాదం వాటర్ ఫాల్స్ యొక్క వీడియో కూడా తీయడం జరిగింది. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఆ భీమునిపాదం చరిత్ర ఏంటి, అసలు ఆ వాటర్ ఫాల్స్ ఎలా వచ్చిందని అన్నీ అయితే ఆ వీడియోలో చెప్పాను. ఒకసారి ఆ వీడియో కూడా ఇస్తాను చూడండి, డిస్క్రిప్షన్లో లింకు. సో ప్లేస్ చూసుకోండి ఒకసారి ఎలా ఉందో. ఎవ్వరు లేరు. మార్నింగే వచ్చాం మేమైతే. చాలా మంది ఉంటారు అనుకున్నాం కానీ అయితే ఎవ్వరు లేరు. సో 9, 10, 11 వరకు అయితే చాలా మంది అయితే రావచ్చు. ఒకసారి చూడండి, మనకు వాటర్ సౌండ్ అయితే వినబడుతుంది. ఇదిగో చూడండి, ఇటు నుంచి వాటర్ పోతున్నాయి. సో చూడండి, బండరాలను ఆధారంగా చేసుకొని అయితే మనం పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఒకసారి చూసుకోండి, వాటర్ వచ్చేసాయి. సో చూసారు కదండి, ఇదండి మనకు రాయికల్ వాటర్ ఫాల్స్ వచ్చేసి. మనకు ఎత్తైన కొండల మీద నుంచి వాటర్ అయితే రావడం జరుగుతుంది. వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు అయితే చాలా ఫ్లోటింగ్ అయితే ఉంటుంది. చాలా మంది జనాలు అయితే ఉంటారు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము వస్తున్నప్పుడు అయితే ఇంకా జనాలు అయితే వస్తూ ఉన్నారు. మార్నింగ్ టైంలో కాబట్టి మేమే ఉన్నాం ఇక్కడ. ప్రజెంట్ అయితే చాలా ఫ్రీగా అయితే ఉంది. సో ఇక్కడ వాటర్ అయితే ఈ విధంగా అయితే వస్తున్నాయి. ఇవన్నీ వాటర్ ఇలా వెళ్ళి పొలంలో, చెరువులు అయితే కలవడం అయితే జరుగుతుంది. సో మీరు వాటర్ ఫాల్స్కి రావాలనుకుంటే ఓపెన్ ఉందా, క్లోజ్ ఉందా తెలుసుకొని అయితే రండి తప్పకుండా. సో ఇంకా మనకి వాటర్ ఫాల్స్ చుట్టూ ఎత్తైన కొండలు, మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే వాటర్ అయితే చూడండి, నెక్స్ట్ ఆ లొకేషన్స్ అన్నీ చూపిస్తాను. సో చూసారు కదండి, మనకి దారి ఏ విధంగా ఉందో చూసుకోండి. అన్ని రాళ్ళు అన్నీ అయితే ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా అయితే రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎత్తైన కొండల మీద నుంచి రావడం కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే రావాల్సి ఉంటుంది. ఒకసారి చూసుకోండి ప్లేస్ ఏ విధంగా ఉందో. సో ఒకసారి చూడండి, మనకు ఈ దారి ఏ విధంగా ఉందో. పెద్దవాళ్ళు రావడానికి అయితే కొంచెం చాలా కష్టం అవుతుంది.
సో ఎవరైనా రావాలి అనుకుంటే కొంచెం రిస్క్తో కూడుకున్నది ఇక్కడి వరకు రావడం అని అంటే. సో తప్పకుండా అయితే మనకి ఈ వీడియో చూడండి, ఇక్కడ రాలేని వాళ్ళు ఈ వీడియో అయితే చూడండి. ఎందుకంటే ఇక్కడ ఈ ప్లేస్ ఈ విధంగా ఉంది, ఒకసారి చూసుకోండి. మనకు ఈ రాళ్ళను ఆధారంగా చేసుకొని మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి పోయిన తర్వాత కూడా మనకు ప్లేస్ లేదు, కొంచెం దూరం నుంచి చూసి వచ్చే విధంగా అయితే ఉన్నది. సో ఎందుకంటే మనం ఎత్తైన కొండ మీదకి ఎక్కడం అనేది ఇది. సో ఇంకా మనకు ముందు ముందు మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ చూద్దాం రండి. ఒకసారి చూడండి ప్లేస్ ఏ విధంగా ఉందో. మనము వాటర్ ఫాల్స్ చూసి కిందికి వెళ్ళే విధానం ఇదైతే. ఒకసారి ఎట్లా కనిపిస్తుందో చూడండి. సో చూసారు కదండి, రాయకల్ వాటర్ ఫాల్స్ వచ్చేసి అయితే మీకు చూపించాను. చాలా బాగుంది, వాటర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా వర్షం వచ్చినప్పుడు అయితే చాలా ఫ్లోటింగ్ అయితే వస్తూ ఉంటుంది. సో మనకు రాయకల్ వాటర్ ఫాల్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ దారి పైకి ఎక్కడం అనేది ఎత్తైన గుట్ట మీదకి ఎక్కాల్సి ఉంటుంది కాబట్టి చాలా వరకు కొంచెం జాగ్రత్తగా అయితే పైకి ఎక్కాల్సి ఉంటుంది. వర్షం పడ్డప్పుడు అక్కడ పైన రాళ్ళు అవన్నీ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా అయితే రావాలి. సో మనకి ఇక్కడ రావాలనుకుంటే ఫస్ట్ ఈ రాయకల్ వాటర్ ఫాల్స్ ఓపెన్ ఉందా లేదో తెలుసుకోండి, తెలుసుకున్నాకే రండి. ఇంత దూరం వచ్చాకైతే వెళ్ళడం అంటే బాగుండదు. సో ఏంటంటే మేము మార్నింగ్ టైంలో వచ్చాము కాబట్టి ఎవరు లేరు మార్నింగ్ అట్లా. సో కాబట్టికే మీరు ఆఫ్టర్ 10 తర్వాత రండి, చాలా మంది ఉంటారు. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకా వస్తూనే ఉంటాయి. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. హిస్టారికల్ ప్లేసెస్, స్వయంభూ టెంపుల్స్, ఫేమస్ ప్లేసెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ వీడియోస్ అయితే మనం తీస్తూ ఉంటాము. సో మీ విలేజ్లలో కానీ స్వయంభూ టెంపుల్స్ కానీ హిస్టారికల్ ప్లేసెస్ కానీ ఇంకేమైనా ఉన్నా కూడా మాకు కామెంట్ చేయండి. మేమైతే అక్కడికి వచ్చి వీడియో తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాము. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో మన ఛానల్లో అయితే రాబోతుంది. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వాటర్ ఫాల్స్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.